వానికి ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మినాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మాట నిద్రపోయినా వెలుకొచ్చిన ఈ మాటే గుర్తొస్తుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు. ఇన్ని రుజువులు చూపించినా నమ్మలేకపోతాను. ఇంతమంది భక్తుల చరిత్ర అయినా నమ్మలేకపోతాను. నమ్మందే ఇంటికి వచ్చిన మా అయ్యగారు అంటే నమ్మినాం. హల్లెలూయా. కానీ ఇంకా మనలో ఇవన్నీ చూస్తేనే కదా మనం ఇంకా చూసుకుంటూ కూడా మనం పడిపోతా ఉంటాం. చూసుకుంటూ వినుకుంటూ కూడా మనము తప్పిపోతూ ఉంటాం. అందుకనే మనకు దేవుడు ప్రతినిత్యము బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ మనల్ని ఏం చేసినట్టు ఇంకా మనలో బలవంతునిగా చేసి మనం ఇంకా అనేకులను మార్చడం కొరకు, అనేకులు మారాలి, అనేకులు తెలుసుకోవాలి. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకోసం ఆలస్యం అవుతుందని ఇంకా తెలియని ప్రజలు, నా పేరునే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. చూసాం. థమ్సప్ అంటే అందరికీ తెలుసాట, కానీ యేసుప్రభు అంటే అందరికీ తెలియదా? ఇట్లా అనగానే ఏమంటు థమ్సప్ ఓకే అది తెలుసాట, కానీ యేసుప్రభు పేరు వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అధ్యాయము 30వ వచనంలో నుంచి మనం చూసుకుందాము. హల్లెలూయా. అయితే ఇక్కడ అంతకుముందు మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటంటే గర్వాంధులు. ఈ గర్వాంధులలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఏమైందంటే ఒక కళ వచ్చేసింది. ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు ఎండిపోయింది. ఇదిగో ఆ యొక్క కళ చాలా విధాలుగా ఆ యొక్క కళ ఉంటుంది. ఆయన పడక మీద పండుకున్నప్పుడు ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఆ చెట్టు, రాజా ఆ చెట్టుని సూచించుచున్నది, నీవు అభివృద్ధి పొంది బలం గలవాడ వైద్యుని అని 21వ వచనంలో దానియేలు ప్రవచిస్తాడు. దానియేలు ఆ కలభావాన్ని చెప్తాడు. దానియేలు కలభావాన్ని చెప్తాడు 4వ అధ్యాయంలో. ఆ కలభావాన్ని చెప్తాడు. కానీ ఒక విషయం ఏం జరుగుతుందో తెలుసా? ఈ దానియేలు 4వ అధ్యాయం 7వ వచనం, శకునగ్రాలను, గారడి విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కరిన కలను వారితో చెప్పి తిని, కానీ వారి దాని భావమును నాకు తెలపలేకపోయింది. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడారు, వచ్చారు, శకునగాళ్ళు వచ్చారు, గారడి విద్య గల వచ్చారు, కల్దీలు వచ్చారు, జ్యోతిష్కులు వచ్చారు. జ్యోతిష్యం చెప్తాం, వాని గురించి వానికే తెలియదు. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజంగా చెప్పాలంటే జ్యోతిష్యం చెప్పేది కూడా క్రైస్తవుడే. ఎందుకంటే నీకు జరగబోయే విషయాలు, రానున్న విషయాలు A to Z చెప్పేది ఎవరు? దేవుడు. నిన్న ప్రశాంత్ ఒక మాట వేసింది, నాన్న A to Z అంటే ఏంది అని వేరే భాష నుంచి A to Z వరకు తెలుసుకున్నాడట. ఆదియు అంతమునై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను, అల్ఫా ఒమేగా అంటే ఏంటి నాన్న అడిగింది. నన్ను ఒకటే అడిగింది. అంటే ఆమె కొంత విన్నది. అల్ఫా ఒమేగా అంటే ఏంటి నాన్న అన్నది. అంటే మొదటి వాడను కడపటి వాడను, మొదటివాడు కడపటివాడు, ఈ యుగంలో ఉన్నవాడు, రాబోయే యుగంలో ఉన్నవాడు, అన్ని తెలిసిన వాడు. అందుకనే దాన్ని సర్వే చేస్తే వాళ్ళు ఏమని వచ్చిందని తెలుసా? దానికి అర్థం ఏ జెడ్ అని వచ్చిందట. హల్లెలూయా. అంటే A to Z, ఆది నుంచి అంతం వరకు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. చూసారా? హల్లెలూయా అండి. లోతులకు తీసుకెళ్ళాలి. వాళ్ళు అంటారు అది ఉన్నదంటే ఆనాడు ఎర్ర సముద్రంలో ముంచిన వాళ్ళ రథాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఉత్తగా కాదు నేను చెప్పేది. హల్లెలూయా. ఉత్తిగా అసలే కాదు, అక్కడ రుజువు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంభవించను 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరమును ఎవరు కట్టించిలాట? నేను. ఇక్కడ గర్వాను గురించి విందాం. ఎవరు కట్టించారు? నేనే. నేనే గర్వం. నా ఇష్టం,
నేను అని అంటావు చూడు, అది గర్వం. హల్లెలూయా. ఎవరైనా నేను నా ఇష్టమే, నువ్వేనా నాకు చెప్పేది అంటారా లేదా? ఒక్కొక్కసారి అంటారా లేదా? మనం కూడా ఎంతమంది నన్ను అనలేదు, అనడంలే, నేను కూడా అన్నా, నేను పెద్ద ఇదేం కాదు. హల్లెలూయా. అయితే నేను నేను అనేదే గర్వము. హల్లెలూయా. అందుకని అన్నాడు, నేను కట్టించేది కదా అని తనలో తాను అనుకోలేను. ఇంకా మనం ఒకసారి బయట అంటాను కానీ ఆయన తనలో తాను అనుకున్నాడట. హల్లెలూయా. ఎక్కడ అనుకున్నాడట? ఎక్కడటమ్మా? తన మనసులో అనుకున్నాడు. అంతే. రాజనగరిలో తిరుగుతూ ఆ రాజనగరిలో ఆ యొక్క అన్ని చూస్తూ ఏమి పట్టణము, ఏమి పట్టణము, ఏమి ఈ పట్టణము, ఇదంతా కట్టినది ఎవరు? నేనే కదా అని మనసులో అనుకున్నాడట. చూస్తాడట, ఏం చక్కగా ఉన్నది, ఇంత 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 విశాలమైన దేశము, ఇంత విశాలమైన ప్రదేశము, ఇంత మంచి నగరు, ఇంత మంచి వాతావరణము, ఇంత ఆహ్లాదకరంగా ఉన్నది, దీనికి కారణము నేనే అనుకున్నాడట రాజు. హల్లెలూయా. అప్పుడే వెంటనే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. అదేదనగా రాజము నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన. వెంటనే ఆకాశం నుంచి, ఈ రోజు నీకు చెప్పడానికి ఆకాశం నుంచి శబ్దం రాకపోవచ్చు. హల్లెలూయా. ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆకాశం నుంచి వస్తుందా? ఇప్పుడు అమ్మగారితో దేవుడు మాట్లాడాలి, ఆకాశం నుంచి మాట్లాడతారా? మీతో దేవుడు మాట్లాడాలి, ఆకాశం నుంచి మాట్లాడతారా? అందరూ ఆకాశం నుంచి మాట్లాడితే ఇప్పుడు ఎట్లా? దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే పలికించాడు, సంవత్సరం ముందుగానే వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం గడిచింది. నెబుకద్నెజరు రాజు, అతనికి ఏం జరిగిందో తెలుసా? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను అని ఒక ప్రకటన ఆకాశం నుంచి వినపడుతుందట. ఈరోజు మనం అనుకుంటాం చాలా మంది సేవకులు ఉన్నారు, లేకపోతే చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది గర్విష్ఠులు ఉన్నారు, లేక చూసినట్లయితే చాలా మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, 10 సంవత్సరాలు ఏలిన వారు ఉన్నారు, 11వ సంవత్సరంలో ఓడిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కారణం నేనే, ఇక మళ్ళీ నాదే ప్రభుత్వం అనుకుంటే కూలిపోయింది. హల్లెలూయా. నేనే అనుకున్నాడు. ఇక నేనే ఉంటుందా? నీ అధికారము, నీ ప్రభుత్వము, నీ సేవ అన్ని ఎవరి చేతులు ఉన్నాయి? ఆయన స్వాధీనంలో ఉన్నాయట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, గర్వము దేవుని దగ్గర నుండి దూరం చేస్తాడట. ఈ గర్వం వచ్చేసేది, ఈ గర్వం ద్వారా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడు. అందుకంటాడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి 32 వచనం చదువుతాను. తమ యొద్ద నుండి మనుషులను నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువు వలె గడ్డి మేసేదము. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములపై అధికారి అయి ఉండి తానెవరికి తాను అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరగనని చెప్పాను. ఆ గడియలోనే అలాగ నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతన్ని తరిమి అతడు పశువు వలె గడ్డి వేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. చెప్పాలంటే మనిషే కానీ ఎలా మారిపోయిందంటే ఈకలు అన్ని పెరిగిపోయినాయట. ఎట్లా పెరిగినాయట? మనిషికి ఈకలు, గోళ్ళు అన్ని పెరిగిపోయి తనకు మొత్తం ఒంటి మీద మొత్తము ఒక రకమైనటువంటి, ఇప్పుడు కుక్కకు ఆ జంతువులకు ఎలా ఉంటాయి బట్టలు ఉంటాయి, వాటికి మనం కుట్టించేద్దామా? ఎత్తామా? ఒకడు కోతిని కాదుకుంటాడు, వాడు కోతికి అన్ని బట్టలు ఎత్తాడు. నిజంగా కోతి కుట్టించుకొని వేసుకుంటుందా బట్టలు? జంతువులకు బట్టలు ఉంటాయా? అట్లా ఈకలు అన్ని పెరిగిపోయి ఈ రాజుకు గర్వం రావగానే ఏం జరిగిందంటే ఆ గడ్డి వేస్తాడట రాజు. హల్లెలూయా. అందుకని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, వామ్మో గర్వం ఇంతదా, గర్వాంగులు ఇలా ఉంటుందా అంటే. అందుకని అంటాడు, నేను రాజ్యాన్ని తయారు చేశాను, ఈ ఊరిని తయారు చేశాను, ఊరిని కట్టించాను, ఊళ్ళని పెట్టాను, ఊళ్ళో నువ్వు నిలబడ్డావు. నేనే ఈ ఊరికి కింగ్ అంటే కింగ్ పోయి కింగ్ అయిపోయినాడు. హల్లెలూయా. ఈ ఊరికి నేనే రాజుని. కొంతమంది ఆ మెసేజ్ ఇస్తా ఉన్నప్పుడు నేను చూశాను, నెక్స్ట్ సార్ వచ్చేది మా ప్రభుత్వమే. నేను విన్నాను, యూట్యూబ్లో విన్నాను, నెక్స్ట్ సార్ వచ్చేది మా ప్రభుత్వమే, ఒక్కొక్కరిని అంతు చూద్దాం. ఏం చెప్తారట? అంతు చూద్దాం, అసలు బైబిల్ లేకుండా చేద్దాం.
అసలు క్రైస్తవులు లేకుండా చేస్తా ఉన్నాడు, వాడే కొట్టపోయాడు. హల్లెలూయా. వాడు మొట్టమొదటి ఎన్కౌంటర్లే పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి కరోనాలే ఆ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎందుకు అంటే గర్వం. నేను దేవుని బిడ్డలు చేస్తాను, నేను చేస్తాను. అందుకని అంటాడట, సౌలుని దేవుడు ఏం చేసిండండి, అందరిని సంపుతారని తిరిగితే ఏం జరిగింది ఆయనకు? పౌలుగా మార్చిపడేసింది. అంతే. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు సమస్తము. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? సౌలుని పౌలుగా మార్చిన దేవా, ఇది నీకు అసాధ్యమైనది కాదు. ఆడమానడం గొప్ప, ఆడమానడం గొప్ప మాట్లాడు. అది పెద్ద పుణ్యం కాదు. సౌలుగానే పెద్ద పుణ్యంగా. నేను కూడా అప్పుడప్పుడు నన్ను అంటే నేను కూడా అంట కదా, నేను కూడా పాపంలో ప్రధానంగా అంటే నాకు ఆరోగ్య స్వామి గారు చెప్పేటోడు, నేను పాపంలో ప్రధానంలో మొదలుగా నేనుంటా అంటే నా వెనక నువ్వు అంటే మీరు అందరికంటే ముందుగా నేనంట. ఆయన మీ అందరికంటే ముందుగా లైన్లో నేనంట. పాపంలో ప్రధానం అనిపించుకోవడానికి తెగించి చెప్పాలండి, ఇది మంచోని కాదని. ఆ ధైర్యం రావాలి సేవకులకు, పాస్టర్లకు, విశ్వాసులకు, సంఘానికి, యూత్కు, పిల్లలకు. నేనే మంచివాడిని కాదు. అందుకని అంటాడు మంచివాడిని కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? నమ్మదగిన వాదన కాదయ్యా, నమ్మినావు నన్ను. నేను నమ్మదగిన వాడను కాదు, కానీ నీవు నన్ను నమ్మినావు. లోకాలు ఎవరు లేరు, లోకాల ఎవరు నమ్మదగిన వారు కారు. నా యేసునాథుడే నమ్మదగిన వాడు. లోకంలో మోసే సాత్వికుడు, లోకంలో భూమి మీద ఉన్న మనుషులలో మోసే అంత సాత్వికుడు ఎవరు లేరు. తర్వాత నజరేయుడైనటువంటి యేసు మాత్రమే ఈ లోకంలో సాత్వికుడు. హల్లెలూయా. నేను నా గురించి నేను మాట్లాడుకోవాలి దేవుని ఎదుట. నువ్వు కూడా దేవుని ఎదుట ఏం చేయాలంటే, అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తగ్గించి మాట్లాడలేదయ్యా, నేను హెచ్చరించిగా మాట్లాడాను, ఎందరిని నొప్పించానయ్యా, నన్ను క్షమించయ్యా అని యేసు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలట. ఒప్పుకున్న పాపానికి దేవుని దగ్గర మనం ఒప్పుకున్న పాపం ఉందా, అది దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు అపవాది వచ్చి ఇవన్నీ పట్టుకునే ఇక నువ్వు ఈ పాపం చేసి చూడు అంటానికి వీల్లేదట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంత మంచి న్యూస్ అది. గట్టిగా అది అర్థం కాలే, అది అర్థమైతే నేను చెప్పకుండా కొట్టేది. హల్లెలూయా. ఒప్పుకున్న పాపము దేవుని సన్నిధిలో, నీవు ఒప్పుకున్న పాపము దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నన్ను ఈ అపవాది నన్ను ఈ పాపంలోని తీసుకుపోయాడు, ప్రభువా అపవాది నన్ను ఈ కోపంలోని తీసుకెళ్ళాడు, ప్రభువా అపవాది నన్ను ఇలా చేశాడు, కాబట్టి ఇలా నేను అపవాది మాటలకి అపవాది వారి మాటలకు నేను లోబడి నేను తప్పు చేశానయ్యా నువ్వు ఎప్పుడైతే ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షమించినప్పుడు అపవాది వచ్చే వీడు ఆ రోజు ఇది చేయలేదా అంటే చెల్లదు అంటారట. హల్లెలూయా. 500 రోడ్డు పాత రోడ్డు ఇప్పుడు జరుగుదా? పాత దాచిపెట్టి ఇప్పుడు ఇచ్చినప్పుడు జరుగుదా? అందుకని అంటాడు, ఒప్పుకున్న పాపానికి దేవుని దగ్గర అపవాది పట్టుకోవడానికి అధికారం లేదన్న వానికి. ఇక అయిపోయింది. కోర్టులో నుంచి నువ్వు నిర్దోషిగా బయటకు వెళ్ళిన తర్వాత వీడిని దోషిని అంటానికి వీలుందా? ఉందా? లేదు. అపవాది పట్టుకోవడానికి అధికారం లేదు. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడట? క్షమిస్తాడట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పుకుంటే క్షమిస్తాడు. మనుషులు క్షమించరు, మనుషులు ఏదైనా చేస్తారు, మనుషులు పట్టుకుంటారు, మనుషులు అడుగుతారు, 10 మందిలో నిలదీస్తారు, 10 మందికి పంచుతారు, కానీ దేవుడు జ్ఞాపకం కూడా చేసుకోడట. సరైనది తప్పట్టుకుంటాను. హల్లెలూయా. నీ తప్పుని దేవుడు జ్ఞాపకం కూడా చేసుకోడట. జ్ఞాపకం చేసుకునేది ఎవరు? మనమే. జ్ఞాపకం చేసుకునేది ఎవరు? మనమే కదా. దేవుడు చేసుకోడట. ఎందుకంటే దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోనడు కూడా. ఒప్పుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేదట. దేవునికి చాతకాంత ఒకటి ఉందట. నువ్వు ఒప్పుకోలేదనుకో ఆయన ఏం చేయలేదట. ఇప్పుడు అనొచ్చు దేవుడిని, నువ్వేం చేయలేవు దేవా అని అనొచ్చు. అందరిని అంటాం కదా, నువ్వు నన్ను ఏం చేస్తావు అనంటావు. ఈ మాటలు అనొచ్చట దేవుడిని, నువ్వు నన్ను ఏం చేయలేవు అని. ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే కదా ఆయన చేసేది. అర్థమైంది కదా? ఒప్పుకుంటే ఆయన చేస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు కూడా నేనేం చేయలేడు. నేను ఇలాగనే ఉంటా,
నేను ఇలాగనే చేస్తా, నేను ఇలాగనే నా ఇష్టం, నేను ఇలాగనే మాట్లాడతా, నేను ఇలాగనే తింటా, నేను ఇలాగనే తాగుతా, ఇలాగనే కొడతా, ఇలాగనే చేస్తా, నా ఇష్టం అంటే నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నీ కర్మ నువ్వు అనుభవించు. దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు. దేవుడు కూడా నిన్ను ఏమి చేయలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే ఒప్పుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. అందుకని నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆయన హెచ్చాలి. ఆయన నామం హెచ్చింపబడును గాక, ఆయన నామం హెచ్చింపబడును గాక, ఆయనకే మహిమ కలుగును గాక అనాలి. అందుకంటే సామెత ప్రధాన 18 ఏమంటాడంటే నాశనమునకు ముందు గర్భము నడుచు. చాలా మంది దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈరోజు నీకున్న ఆరోగ్యం, ఈరోజు నీకున్న శక్తి, ఈరోజు నీకున్న బలం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. మొన్నటి దినమున ఆ పిల్లగానికి యాక్సిడెంట్ నేను చెప్పాను కదా, చెప్పినా మీకు? ఆ యాక్సిడెంట్ అయిపోతే ఆయనకి ఎంత ఖర్చు అయిందని చెప్పారో తెలుసా? 10 లక్షలు ఒక్క రోజు. హల్లెలూయా. నీకు ఈ రోజు అనిపిస్తుంది దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే బాగుండు, నాకు అది నువ్వు బాధపడతావు కదా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి సౌకర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావు. ఒక్కరోజు హాస్పిటల్ 10 లక్షలు బిల్ అయిందట. హల్లెలూయా. దేవుడు మనల్ని చూడకపోతే, దేవుడు మనల్ని కాయకపోతే మనకున్న ఆస్తులు టెస్టులకు సరిపోవు. ఒక్కరోజే 10 లక్షలు అంటే టెస్టులకు సరిపోవు. మనకి సరిపోద్దా? దేవునికి మనం స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి మనం గర్వాంధులుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. చివరిగా ముగింపులో దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వస్త్రాలను బట్టి నాకు ఈ బట్టలు లేరు మనము ఎక్కువ విరవీయడానికి వీల్లేదు. ఇంకేంటంటే ధనవంతులే మాట్లాడుతూ అంటాడు. అది కూడా ఒక ధర్మమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనవంతులతోటే ముచ్చట పెట్టుకుంటాడు, ధనవంతులతో ఉంటాడు. మన అట్లాంటి మాట్లాడు. గర్వం, ధనాన్ని బట్టి గర్వం, ఇల్లుని బట్టి గర్వం, బట్టలను బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, చేష్టలను బట్టి గర్వం, కురాన్ని బట్టి గర్వం, లెక్కలను బట్టి గర్వం, మంత్రులను బట్టి గర్వం, ఎమ్మెల్యేలు నాకు ఉన్నారని గర్వం, ఆస్తులు నాకు ఉన్నాయని గర్వం. ఇవన్నీ దేవునికి దూరం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గర్వాంతులముగా కాకుండా ఉన్నట్లు మనం ఏం చేయాలంటే దీనంత కలిగి ఉండాలి. మనం అతిశయపడాలి. ఎవరిని బట్టి అతిశయపడాలి? నీ గర్వం ఏదంటే, ధైర్యం ఏదంటే, నాకు నా సరైన యేసు ఉన్నాడు కాబట్టి, ఆయన నేను ఉన్నాను కాబట్టి, ఆయన ఉచితంగా నా కృపనిచ్చాడు కాబట్టి